హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఫై టెక్ కీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు సిస్టమ్ స్లో అయితే దాంట్లో ఉన్న చెత్త ఐ మీన్ డిలీటెడ్ ఫైల్స్, అన్వాంటెడ్ ఫైల్స్ని ఎలా డిలీట్ చేయాలో ఈరోజు మీకు నేర్పించబడుతుంది. సో ఎవ్రీ యూజర్ మన పీసీలను యూజ్ చేయడం జరుగుతుంది. సో పీసీ యూజ్ చేసేటప్పుడైనా, కంప్యూటర్ యూజ్ చేసే ముందైనా డైలీ ఓపెన్ చేసే ముందు చాలా స్లోగా ఓపెన్ అవ్వడం, ఏదైనా మనం వర్క్ చేసేటప్పుడు ఈ రిప్లై అనేది ఇమ్మీడియట్‌గా రాకపోవడం, విండో ఓపెన్ కాకపోవడం లాంటివి జరుగుతుంది. సో ఇలాంటప్పుడు మనం ఈ సిస్టమ్ స్లో అయిందని మనం గమనించాలి. సో స్లో అవ్వడం ఎందుకవుతదంటే, మనం డైలీ ర్యామ్‌లోకి డిఫరెంట్ ఫైల్స్ మనం వర్క్ చేయడం వల్ల అది అన్‌వాంటెడ్ ఫైల్స్ మొత్తం ఒక గార్బేజ్ కలెక్షన్‌లో స్టోర్ చేసి ఉంచుతుందన్నట్టు. సో వాటిని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం వల్ల సిస్టమ్ అనేది ఎప్పుడు యాక్టివ్‌లో ఉంటుంది. సో ఈ క్విక్ రెస్పాన్స్ ఇస్తుంది. సో అలాంటి ఫైల్స్‌ని ఎవ్రీడే లేకుంటే వీక్లీ వన్స్ ఎలా డిలీట్ చేయాలంటే, సో ముందుగా విండోస్ కీబోర్డ్ పైన విండోస్ బటన్ ఉంది సార్. విండోస్ ప్లస్ ఆర్ క్లిక్ చేస్తే ఇలా ఒక డ్రాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఇది విండోస్ ప్లస్ ఆర్ లేకుంటే ఇందులో సెర్చ్ బటన్లోకి వెళ్ళి రన్ కమాండ్ కొట్టాలి. రన్ కమాండ్ కొట్టి ఎంటర్ కొడితే కూడా ఈ ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనం మెయిన్గా ఒక 3 కమాండ్స్తోని ఈ చెత్త అంతా డిలీట్ చేయగలడం జరుగుతుంది. సో ఆ 3 కమాండ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఆ 3 కమాండ్స్ ఎవ్రీడే ఆర్ వీక్లీ వన్స్ ఖచ్చితంగా మీ సిస్టంలో డిలీట్ చేయాలి చెత్త అంతా. సో ఆ 3 కమాండ్స్ ఏంటి అంటే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ కమాండ్ ఏంటంటే %temp%. సో ఇందులో ఫస్ట్ %temp temp%. ఈ కమాండ్ కొట్టి తర్వాత ఓకేఆర్ ఎంటర్ బటన్ కొట్టేసేయాలి. సో ఈ %temp% కమాండ్ టైప్ చేసి ఎంటర్ చేయడం వల్ల ఈ టెంప్ మీన్స్ టెంపరరీ ఫైల్స్, అంటే అన్వాంటెడ్ ఫైల్స్ అన్నట్టు. ఈ టెంపరరీ ఫైల్స్ మొత్తం ఎక్కడెక్కడ అన్వాంటెడ్ ఫైల్స్ ఉన్నాయో అన్నిటినీ ఈ టెంప్ అనే కమాండ్ తీసుకొస్తుంది. సో వీటిని అన్నిటిని మనం సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. ఈ అన్ని ఫైల్స్ సెలెక్ట్ చేయాలంటే సింపుల్ షార్ట్ కట్ ఏంటిది, ఇట్లా ఇప్పుడు ఇండివిజువల్గా మనం 1, 2, 3 అట్లా మనం ఇండివిజువల్గా సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం జరుగుతుంది జనరల్గా అయితే. సో ఇలా ఎన్నని ఒక వేల సంఖ్యలో టెంపరరీ ఫైల్స్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు అన్నిటినీ ఒకటేసారి సెలెక్ట్ చేయడానికి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్+A. చూడండి, కంట్రోల్+A క్లిక్ చేస్తే ఈ మొత్తం అన్ని సెలెక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. డిలీట్ బటన్ ప్రెస్ చేసినాం అనుకో, సో ఇలా డిలీటెడ్ ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేస్తుంది అన్నట్టు. సో ఇది టెంపరరీ ఫైల్స్ని డిలీట్ చేసే విధానం. టెంపరరీ ఫైల్స్కి కమాండ్ ఏంటమ్మా, %temp%. ఇది రన్ కమాండ్లో టైప్ చేసి మనం టెంపరరీ ఫైల్స్ని డిలీట్ చేయడం జరుగుతుంది. సో ఇలా అన్ని ఫైల్స్ని డిలీట్ చేయడం వల్ల కంప్యూటర్ ఫుల్ ఫాస్ట్లో ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒక కమాండ్. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే చూడండి, డిలీట్ అవుతున్నాయి, ఆల్ టెంపరరీ ఫైల్స్ డిలీట్ అవుతున్నాయి టెంప్ అనే కమాండ్ని యూజ్ చేసి. సో ఇలా కొన్ని ఎంబీల డేటా ఆర్ జీబీల డేటా డిలీట్ చేయడం జరుగుతుంది. సో ఇలా మనం టెంప్ అనే కమాండ్ని చూసాము. నెక్స్ట్ మనం ఫ్రీ ఫెచ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఫ్రీ ఫెచ్ అనే కమాండ్ ఎక్కడెక్కడ గార్బేజ్ అంటే వేస్ట్ ఫైల్స్ని అవి ఫ్రీ ఫెచ్ చేస్తుంది అన్నట్టు. సో ఈ కమాండ్ని ఎలా టైప్ చేయాలి,
ఈ సెర్చ్ బటన్లోకి వెళ్ళి రన్ అని టైప్ చేసి ఎంటర్ చేయాలి. సో ఆర్ ఇలా కాకుండా మీరు డైరెక్ట్ షార్ట్కట్ తో ఓపెన్ చేయాలంటే విండోస్ ఆర్ 2 బటన్స్ క్లిక్ చేస్తే ఈ కమాండ్ ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. రన్ బాక్స్ అంటారు, దీన్ని రన్ బాక్స్ అంటారు. సో ఈ రన్ బాక్స్లో మనం ఇంతకుముందు టైప్ చేసిన కమాండ్ కాకుండా ఫ్రీ ఫెచ్ అనే కమాండ్ టైప్ చేయాలి. ఫ్రీ ఫెచ్ అనే కమాండ్ టైప్ చేసి ఓకే కొడితే ఈ ఫ్రీ ఫెచ్ అంటే ఈ చెత్త అంతా ఒకటేసారి ఎక్కడెక్కడ ఉన్నా కూడా తీసుకొస్తుంది అన్నట్టు. సో ఇలాంటి ఈ ఫైల్స్ కూడా అన్ని డిలీట్ చేయాలి. ఇవి అన్వాంటెడ్ ఫైల్స్ అన్నట్టు. ఇవి కంప్యూటర్లో ఉంటే కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. సో దీనిని ఇలాంటి ఫైల్స్ని ఎప్పటికప్పుడు డిలీట్ చేయడం వల్ల మన కంప్యూటర్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, స్పీడీగా ఉంటుంది. ఏ విండో అయినా మనం ఓపెన్ చేసినప్పుడు తొందరగా అది ఓపెన్ అవుతుంది. సో వీటన్నిటిని డిలీట్ చేయాలంటే షార్ట్కట్ ఏంటిది? కంట్రోల్ ఏ సెలెక్ట్ చేయగానే అన్ని సెలెక్ట్ అయ్యాయి. దీన్ని డిలీట్ కొట్టాలంటే డిలీట్ బటన్. సో డిలీట్ కొట్టడం వల్ల డిలీట్ అయిపోతున్నాయి చూడండి. సో ఇది డిలీట్ చేసే విధానం. సో ఫ్రీ ఫెచ్ కమాండ్ ఏంటిది? సో ఆల్ ఫ్రీ ఫెచ్ ఫైల్స్ని ఒక తీసుకొస్తుంది. సో నెక్స్ట్ కమాండ్ ఏంటమ్మా? రీసెంట్ కమాండ్ ఏంటంటే మనం రీసెంట్గా యూజ్ చేసిన ఫైల్స్ అన్నిటినీ రీసెంట్ ఫైల్స్ అన్నీ చెత్త అన్నట్టు. ఆ చెత్త ఫైల్స్ అన్నిటినీ తీసుకొస్తుంది అన్నట్టు. సో ఈ రీసెంట్ ఫైల్స్ కూడా ఒక టైప్ ఆఫ్ వేస్ట్ ఫైల్స్ అన్నట్టు. సో ఇది కూడా మనం రన్ కమాండ్ ద్వారా టైప్ చేయడం జరుగుతుంది. సో విండోస్ ప్లస్ ఆర్ కొడితే రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో రీసెంట్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే సో ఇందులో రీసెంట్ ఫైల్స్ అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అన్వాంటెడ్ ఫైల్స్ అన్నట్టు. రీసెంట్ కమాండ్ తీసుకొస్తుంది ఇది. సో ఫ్రీ ఫెచ్ టెంపరరీ కాకుండా మిగతా ఫైల్స్ రీసెంట్ అనే కమాండ్ తీసుకొస్తుంది. సో ఇలా తీసుకొచ్చిన ఫైల్స్ని అన్ని సెలెక్ట్ చేయడం అంటే Ctrl+A ప్రెస్ చేసి వన్స్ డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ రీసెంట్ ఫైల్స్ మొత్తం డిలీట్ అవుతుంది. సో ఈ విధంగా మనం కంప్యూటర్లో ఉన్న ఆల్ వేస్టేజ్ ఫైల్స్ని డిలీట్ చేయడం వల్ల కంప్యూటర్ చాలా అక్యురేట్ పర్ఫార్మెన్స్, స్పీడ్ పర్ఫార్మెన్స్ అవుతుంది. సో ఇలా ఏమేం కమాండ్స్ అవి? టెంపరరీ, యాస్టెంప్, ఫ్రీ ఫెచ్, రీసెంట్ గుర్తుంచుకోవాలి ఇవి 3. ఈ 3 కమాండ్స్ని ఉపయోగించి మనము కంప్యూటర్లో వేస్ట్ ఫైల్స్ని డిలీట్ చేయవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలంటే మా యొక్క వైఫై టెక్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ పైన కొట్టండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.